నీ డ్యూటీ సరుకుని లోడ్ చేసి డ్రాప్ చేయడమే. ఏ బార్డర్లో ఇంపోర్ట్ చేయడం అనేది నా పని. ఒకటి గుర్తుపెట్టుకో, అక్బర్ సేతుకి ఎప్పుడు డ్యూటీ ఫ్రీ. ఇంకా మాట్లాడద్దు, ఫోన్ పెట్టు. ఏదైనా చెప్పాలనుకుంటున్నావేంటి? చెప్పు. అజ్మేర్ బాయ్, సేట్ టిటో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఎవరది? అదేంటంటే అంటే తను మన పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అమ్మాయి. నువ్వు నా తమ్ముడని నిరూపించావు. వీడికి ఆ అమ్మాయి నచ్చింది. గుడ్, వెరీ గుడ్. ఓకే, నేను వాడితో మాట్లాడతాను. సరే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. సరే గాని ఆ రోజు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయావు? బ్రో, ఐఎమ్ హ్యూజ్ టెన్షన్ పర్సన్ అని నీకు తెలుసుగా. టెన్షనా? ఏంటా టెన్షన్? నేను పోలీస్ స్టేషన్ లో జాయిన్ అయ్యానా, మొత్తం అన్నీ అయిపోయాయి. నేను అసలు ఎలాంటి యాక్టివిటీ చూడలేదే. ఇలాగే వదిలేస్తానని ట్రాన్స్ఫర్ చేస్తారు. అందువల్ల నేను ఏమైనా చేయాలి కదా. నేను దొంగల్ని, రాబర్స్ ని, యాబ్, ఐసీ వీళ్ళందరినీ పట్టుకోవాలి. లేదు, వద్దు. నువ్వు ఎవరిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ చోట్లో యబా, ఐస్, ఫ్యాన్సీ, డ్రగ్ డెలివరీ, మర్డర్స్ అన్ని జరుగుతాయి. అది కూడా నా కంట్రోల్లో. అందువల్ల ఎవరిని ముట్టుకోవద్దు. ఏంటిది బ్రో, నువ్వు ఎన్ని నేరాలు చేసినా నువ్వు ఎంతో స్వాతంత్రంగా బయట తిరుగుతున్నావుగా. నీ పేరు గ్రీనీస్ బుక్ లో రాయాల్సిందే. గిన్నిస్ బుక్ లో అంతా ఇలాంటి కేటగిరీయే లేదు సార్. ఆ కేటగిరీ ఏదో నేనే క్రియేట్ చేస్తాను. సరే గాని బ్రో, నీ బిజినెస్ స్టాటిస్టిక్స్ నాకు కాస్త తెలిస్తే నాకు కాస్త కన్వీనియంట్ గా ఉంటుంది కదా. దాదా 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 ఈ పోలీస్ మాటలంతా మీరు వెనకండి, నేను చెప్తాను అది వినండి. ఈయన మాటల్లో నాకేదో అనుమానం ఉంది. సార్, హల్వా తింటారా? ఏ అడ్డల్, నీకు తెలీదా? డాక్టర్, లాయర్, పోలీసులకి అబద్ధం చెప్పకూడదు నీకు తెలీదా? మాలు, గూడ్స్ ఎక్కడ షిఫ్ట్ అవుతున్నాయో నీకు తెలియకపోతే, అందులో నీకు అసలు నాలెడ్జ్ లేకపోతే, అందులో ఎవరికి సమస్య వచ్చేది వాళ్ళకేగా. అందులో లాభం ఎవరు పొందుతారు? ఎవరు పొందుతారు చెప్పు, నువ్వా లేదా నేనా? ఇంటెలిజెంట్. నేను నా బిజినెస్ డేటాని మొత్తంగా నీకు తర్వాత ఇస్తాను. తర్వాత ఇవ్వు, నో ప్రాబ్లం. ఏ డొనేషన్స్ అంతా క్యాష్ గా ఇవ్వకూడదు అంకుల్, ఆ, మీకిస్తాం. అంతేనా? మీకు భయమే లేదు, వాళ్ళేం చెప్పర్లే. సరే సరే. థ్యాంక్ యూ బ్రో. ఇక మీరే స్వయంగా చూడండి. వెళ్లే దారిలో మీకు పాకెట్ మనీ వస్తుందేమో. మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకోండి. ఖచ్చితంగా వెళ్ళొస్తాను. వస్తాం బాయ్. వస్తాం. ఓ. మంచి మనుషులే. పిచ్చోడ్లా ఉన్నాడు. వాడి మాటలు నమ్మేటట్టు లేవు. మీరు ఆ ఎస్ఐకి మీ బిజినెస్ డేటాని ఇవ్వద్దు. నన్ను చూస్తే నీకు మూర్ఖుల్లా అనిపిస్తుందా? ఇనపతోనే ఇంకో ఇనపని కొయ్యగలము. వాడు కళ్ళు చూస్తేనే నాకు అర్థమైపోతుంది. వాడు ఏదో ఒక ప్లాన్తోనే ఇక్కడ తిరుగుతున్నాడు. ఇలా చూడండి సార్, మీరు కొన్ని సమయాల్లో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. టెన్షన్గా ఉంటుంది. అర్థం అవుతుందా? అవును, మీరు మా నాన్న కొడుకు కదా, మీరు అంగీకరించాల్సిందే. సమయాన్ని వృధా చేయకండి సార్. పోయే కొద్దీ నేనేం చెప్పినా నువ్వు విననంటున్నావు. ఎస్ఐ వాళ్ళ కూతురు ప్రియంతిని పెళ్లి చేసుకోవాలి. నీకు అలా అర్థమైందా? మావయ్య, నేను మీ మాటలు విని పెరిగిన వాడిని. నువ్వు నిజంగానే తెలియగలవాడివి. మావయ్య, మీ ఐడియా నాకు బాగా నచ్చింది. వర్కౌట్ చేసేద్దాం. ఏంటది? ఇప్పుడు నేను నీకు ఏం ఐడియా ఇచ్చా అంటున్నావు? నేను ప్రియంతిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, తను నా జీవితం మొత్తం నాశనం చేస్తుంది మావయ్య. అప్పుడు మీరు ఒక ఓరగా కూర్చుని ఎక్కిలించి నవ్వుతూ ఉంటారు. నీకెందుకు అడ్డదిడ్డంగా అర్థం అవుతుంది? అదంతే మావయ్య, నేను మీ పెంపకంలో పెరిగిన వాడిని కదా. మావయ్య బాగా వినండి. ప్రియంతి వాళ్ళ నాన్న, అదే పోలీస్ అంకుల్, ఆయన ఏదో ఒక కారణం మూలంగానే ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. మన గనక తన మిస్టేక్స్ ని మారిస్తే ప్రియంతి ఎంత మంచి అమ్మాయి ఇంకా ఎవరిని కనిపెట్టలేము.
చాలు ఆపో. ఈ రోజుతో పెళ్లి గురించి దీంతో ఆపేదా. ఆ తర్వాత మనం లాగేసుకుంటాం కదా, ఆ తర్వాత మన జోలికి ఎవ్వరు రాలేరు. వచ్చేసాడు మిస్టర్ ఆశిష్ మమ్మల్ని రమ్మన్నారు సార్. వెళ్దాం. సార్, నేను మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను సార్. నేను చెప్పిన ముఖ్యమైన పని చేయటం మానేసి నువ్వు పార్టీని ఎంజాయ్ చేయడానికి వెళ్ళావా? తర్వాత ఇక్కడికి వచ్చి ఎక్స్క్యూజ్ అడుగుతున్నావు. నో సార్, నేను మీ పార్టీలోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్ అవుదాం అనుకుంటున్నాను సార్. సార్, తను మీ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించడం మొదలు పెట్టేశాడు సార్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. షడప్. ఆ, డైలీ నీ అల్లరి అనేది ఎక్కువ అవుతుంది. నీలాంటి పోలీసు వాడికి నా కూతుర్ని ఎలాగిస్తానని నువ్వు అనుకున్నావు? చెప్పు నువ్వు. సార్, డిస్హానెస్ట్ అయిన మేము మీలాంటి హానెస్ట్ అయిన పర్సన్ కి సెల్యూట్ చేయాలి సార్. సార్, మా అంకుల్ చెప్పారు పెళ్ళంటూ చేసుకుంటే ప్రియంతిని మాత్రమే చేసుకోవాలన్నారు. మా మావయ్య నాకు అంతా నోవే సార్. బట్ ఐ హ్యావ్ ఎ వే. 24 గంటల్లోపు నీకు నేను ట్రాన్స్ఫర్ అరేంజ్ చేస్తాను. పిస్టల్ ని చేతిలో పెట్టుకుని ట్రై చేయండి. మిస్ అయితే షూట్ చేయండి. బట్ పెళ్ళి అనేది ఫైనల్ సార్. గెట్ లాస్ట్. కానీ నేనే పెళ్లి చేసుకుంటాను. మావయ్య, నేనేమనుకున్నానంటే మా మావయ్య ఎంతో ఇంటెలిజెంట్ అనుకున్నా, కానీ ఆయన అలా కారు. నాలాంటి సూపర్ ఫాస్ట్ అల్లుడు దొరికిన అసలు ఆయన ఒప్పుకోవడం లేదే. ఇలా చూడు బాబు, మీ మామగారు ఎవరనుకుంటున్నావు? నువ్వు అనుకున్నట్టు ఆయన సాధారణమైన మనిషి కాదు. అందువల్ల తనని తక్కువ అంచనా వేయకో. ఏ బదాల్, ఒక కప్పు టీ తీసుకురాపో. బబ్లు సార్, ఆ దొంగన కొడుకులు మా ఇంటికి వచ్చి ఆ ఇంటిని ఖాళీ చేయడానికి గంట టైం ఇచ్చి వెళ్ళారండి. ఒకవేళ వెళ్ళకపోతే మెడబట్టికి బయట తోసేస్తానని చెప్పారండి. చాలా సార్లు చెప్పాను, ఎవిడెన్స్ లేకుండా మేము ఏ కేసుని తీసుకోలేము. ముందెక్కడి నుంచి వెళ్ళావు? ఇలా చూడు బబ్లు, ఏమైంది? అదేంటంటే సార్, నేను ఎంతో కష్టపడి సంపాదించి 3 ఎకరాలు కొనిపెట్టాను సార్. నా స్థలం యొక్క ఓనర్ వేరే వాళ్ళు. కానీ ఆ రౌడీ నా కొడుకులు నా చోటుని నేను ఖాళీ చేయకపోతే నన్ను నా కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెడతానని చెప్తున్నారు. నేను ఎన్నోసార్లు ఈ సార్కి వచ్చి కంప్లైంట్ చేశాను, కానీ ఇతను కంప్లైంట్ తీసుకోవట్లేదు. మీ దగ్గర ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి కదా? ఉంది, నేను నా పేరులోనే రిజిస్టర్ చేశాను. మీ అడ్రస్ ని ఇచ్చి వెళ్ళండి, నేను చూస్తాను. బబ్లు సార్, ఆయన అడ్రస్ ని కాస్త రాసుకోండి. థ్యాంక్ యూ సార్. నువ్వు కొంచెం బయట ఉండయా, వెంటనే సరే వస్తాను సార్. ఇలా చూడండి సార్, నేను ఎందుకని ఆ కంప్లైంట్ తీసుకోలేదో ఇప్పటికే మీకు అర్థం కాలేదా? ఎందుకు తీసుకోలేదు? ఆ ల్యాండ్ సేటు వాళ్ళ తమ్ముడు టిట్టూది సార్. ఆ సేటు తమ్ముడు టిట్టూదా? అవును. ఎందుకు నాకు ముందే చెప్పలేదు? రండి, మనం అక్కడికి వెళ్దాం. పద. ఆ. సార్, ఈసారి అద్రిపోతుంది చూడు. ఒక్క సైడ్ ఏమో సింహం, ఇంకో సైడ్ ఏమో ఎస్ఐ సారు. సార్, మీరు అసలు నమ్మరు. దుర్జయ్ని జాయిన్ చేసి 1 నెల రోజులైంది, కానీ ఆయన ఇంతవరకు ఏ ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా నాకు అనిపించట్లేదు. అది మాత్రమే కాదు సార్, ఆయన అన్ని కేసు ఫైల్స్ డీటెయిల్స్ మొత్తం తన ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకుంటున్నాడు. అది మాత్రమే కాదు, ఇంకొక విషయం మీకు తెలిస్తే మీరు స్టన్ అయిపోతారు. ఏం చేశారు? ఏమీ చేయలేదు సార్. అక్బర్ సేట్తో కలిపి కాంప్రమైజ్ అయిపోతున్నాడు సార్ తను. ఈ న్యూస్ మాత్రం మీడియాలో వచ్చిందంటే సార్, అది మన డిపార్ట్మెంట్కి పెద్ద అవమానం. చెప్తున్నారా? ఎస్ సార్, అతను డ్యూటీయే చేయట్లేదు. తర్వాత నా కూతురు వెనకాలే తిరుగుతున్నాడు. నా దగ్గరికే వచ్చి సంబంధం అడుగుతున్నాడండి. దిస్ ఇస్ టూ మచ్. ఇటువంటి ఎస్ఐ మన స్టేషన్లో ఉండకూడదు. ఇంకొక 24 గంటల్లోపు మీరు తనని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయాలి. ప్లీజ్ 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 సార్. ఓసీ సార్, దుర్జయ ఈ స్టేషన్లోనే ఉంటారు. నేను స్పెషల్ అపాయింట్మెంట్లో మీ స్టేషన్కి ఆయన ట్రాన్స్ఫర్ చేశాను. మీ ఉద్దేశం ఏంటి సార్? మీరే అతన్ని పంపించారా? అవును. మీకు దుర్జయ బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసండి? తెలుసు, అతని ఫుల్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. అతని లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా అవసరం. దానికి మనందరం చాలా గర్వపడాల్సి ఉంటుంది. అతను మిగతా వాళ్ళ కాదు, చాలా సిన్సియర్ ఆఫీసర్. సార్, నాకు తన గురించి బాగా తెలుసు సార్. దుర్జయ అక్బర్ సెట్తో కలిసి అతను అమ్ముడుపోయాడు సార్. నాకు తెలుసు,
మీలాంటి వాళ్ళు నేరస్తులను పట్టుకోవడం స్టైలే వేరు. దుర్జయ్ స్టైలే వేరు. ఓసి సార్, మీరు చెప్పే అక్బర్ సేతు ఆయన ఏరియాలో పెద్ద డాన్ అయి ఉండొచ్చు, కానీ దుర్జయ్ ఒక సింహం. ఆ సింహాన్ని నేను ఇప్పుడు వేటాడడానికి పంపించాను. ఇక మీద మీరు కూల్గా ఉండొచ్చు. దుర్జయ్ ఏం చేస్తున్నాడో చూద్దురు కానీ ఇంతవరకు లంచం తీసుకున్న పోలీసుని చూస్తుంటారు. కరప్షన్ లేని పోలీసుని